ఇకపోతే రాష్ట్ర కొరిదయ్యాలనండి. టీఆర్ఎస్ పార్టీ కొరిదయ్యాల పార్టీ అట. అసలు కొరిదయ్యం నువ్వే, తెలంగాణకు పట్టిన చీడ పురుగును. ఎందుకు చీడ పురుగు రావాల్సి వస్తుందంటే కుట్రతో అంటలేం. అధికారం ఏదో మార్పిడైంది, నువ్వు మమ్మల్ని గద్దెదించి నువ్వు అధికారంలో కూర్చున్నావు అని అంటలేం. కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు ఒక శ్రామికుడు లెక్క పనిచేసి 1,15,000 పర్ క్యాపిటా ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని 3.5 లక్షల పర్ క్యాపిటా ఇన్కమ్ చేసిండు. 4 లక్షల జిఎస్డిపి ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని 16.5 లక్షల జిఎస్డిపికి తీర్చిదిద్దిండు. ప్యాడీ అనేటువంటిది గగనమైనటువంటి ఒక దాన్ని నెక్స్ట్ కంట్రీలో నెంబర్ 1 ప్యాడీ ప్రొడక్షన్గా తీర్చిదిద్దిండు. సాగునీరు, తాగునీరు, ఇట్లా అనేక రంగాలలో భారతదేశంలో తలమానికంగా తెలంగాణను తీర్చిదిద్దితే కోతి చేతి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా అధికారాన్ని హస్తగతం చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా దోపిడీకి పాల్పడతా ఉన్నావు. అందాల పోటీలు కామాంధుల చేతిలో కట్టబెట్టిండు. నేను ఇంకా ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు డీపర్ డీటెయిల్స్ బికాస్ ఆఫ్ ది డీసెన్సీ దట్ ఐ హ్యావ్. మా అందరికి కొంత డీసెన్సీ ఉంది కాబట్టి మాట్లాడతలేము మేము. అక్కడ బ్యూరోక్రాట్స్, రేవంత్ రెడ్డి చెంచాగాళ్ళు చేసినటువంటి అరాచకం బయటికి వస్తే చెప్పులు తీసుకొని కొడతారు రోడ్ల మీద. ఒక చిన్న ఇంటర్నేషనల్ ఈవెంట్ను యూ కుడ్ నాట్ కండక్ట్ అండ్ యూఆర్ టాకింగ్ అబౌట్ 1 trillion ఎకానమీ. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఎవరిని మోసం చేస్తా ఉన్నారు మీరు? అది కూడా దేవుడి సాక్షిగా. 18 గంటలు పనిచేస్తున్నాడు, 18 గంటలు దోపిడీ కోసం పనిచేస్తా ఉన్నాడు. ఇదే భాష మోడీ మాట్లాడుతున్నాడు, ఇదే భాష రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సిగ్గు ఎగులేదండి. నీ గుడి దగ్గర మళ్ళా అంటున్నాడు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాడు. నిజంగా చెప్పరి ఇచ్చిందా? చెప్పరి 60,000 ఉద్యోగాలు ఇచ్చినాడండి? నోటిఫికేషన్లు వేసినాడండి 60,000 నోటిఫికేషన్లు? ఇందులో మోసం ఒకటి అర్థం చేసుకోవాలా. మోసం ఏంటి అంటే 1 సంవత్సరం లోపే నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పని అధికారంలోకి వచ్చిండు. దాంట్లో ఏం చేస్తున్నాడు? నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చేసిన కాబట్టి ఐఎమ్ లెఫ్ట్ విత్ ఓన్లీ 1,40,000 అంటున్నాడు. అందులో కూడా నేను ప్రైవేట్ సెక్టర్లో 3 కోట్ల పెట్టుబడి తెచ్చిన 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేసిన. అంటే ఆయన ఇప్పుడు ఆయనకున్నటువంటి ఒక కమిట్మెంట్ ప్రకారంగా, ఎన్నికల్లో ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారంగా 40,000 ఉద్యోగాలు ఇస్తే ఆయన కమిట్మెంట్ అయిపోతుంది. ఈస్ ట్రైంగ్ టు ఎస్కేప్. తప్పించుకోపోదామని చూస్తున్నాడు. దొంగ. మొత్తం 60,000 ఉద్యోగాలలో కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు. మిగతా 50,000 ఉద్యోగాలు కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం గుర్తించింది, నోటిఫికేషన్ ఇచ్చింది. రిక్రూట్మెంట్ కండక్ట్ చేసిన తర్వాత వచ్చి సర్టిఫికేట్లు ఇచ్చి ఏ దొడ్లో కడితేంది మా దొడ్లో ఇంత చాలన్నట్టుగా ఇవాళ ఆయన పేరులో ఖాతా వేసుకునేట్టు దుర్మార్గమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. యంగ్ ఇండియా గురించి మాట్లాడేట్లో చాలా విషయాలు